ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 42. నేను గుప్తుల అనంతర యుగం కంప్లీట్ అయ్యాక ఫుల్ పీడిఎఫ్ ఇస్తాను ఫ్రెండ్స్. గుప్త సామ్రాజ్యంలో భాగంగా గుప్తుల యొక్క పరిపాలన గురించి చూస్తున్నాం. గుప్త సామ్రాజ్యం ఏ విధంగా విభజించబడింది? భుక్తులుగా అంటే రాష్ట్రాలుగా. భుక్తి యొక్క అధిపతిని ఏమని అన్నారు? ఉపారిక లేదా గోప్త్రి లేదా మహారాజా. ముఖ్యంగా రాజకుటుంబీకులను లేదా యువరాజులను ఉపారికులుగా నియమించేవారు. గుప్తుల శాసనాల్లో పేర్కొనబడ్డ భుక్తులు అహిచ్చత్ర భుక్తి, పుండ్రవర్ధన భుక్తి, నాగభుక్తి, తీరభుక్తి. భుక్తులను ఏ విధంగా విభజించారు? విషయాలుగా అంటే జిల్లాలుగా. విషయాలకు అధిపతి విషయపతి లేదా ఆయుక్త. విషయాధిపతులకు సహాయంగా నగర శ్రేష్ఠి, ప్రథమ కులిక, ప్రథమ కాయస్థ, పుస్తపాలుడు, సార్ధవాహుడు అనే 5గురితో కూడిన నగర సభ ఉండేది. సో ఆ 5గురితో కూడిన నగర సభని చూద్దాం. నగర శ్రేష్ఠి అంటే పట్టణ శ్రేణి అధిపతి. ప్రథమ కులిక అంటే కార్మిక సంఘ అధ్యక్షుడు. ప్రథమ కాయస్థ అంటే ముఖ్య లేఖకుడు. పుస్తపాలుడు అంటే భూ రికార్డులను సంరక్షించేవాడు. సార్ధవాహ అంటే వర్తక సంఘాల అధ్యక్షుడు. నగర పాలనను నిర్వహించే అధికారి పేరు పురపాల. అధికారి పేరు అడుగుతున్నాడు, పురపాల. విషయాలను తిరిగి ఏ విధంగా విభజించారు? గ్రామాలుగా. గ్రామ పాలనను నిర్వహించేది గ్రామణి లేదా గ్రామికుడు. గ్రామానికి పెద్ద గ్రామాధ్యక్షుడు. గ్రామ అధ్యక్షుడికి సహాయంగా పంచమార్తుల పరిషత్తు లేదా పంచమండల సభ లేదా పెద్దల సభ ఉండేది. సహాయంగా గ్రామాధ్యక్షుడికి సహాయంగా గ్రామ పెద్దలు, అనుభవజ్ఞులైన వృద్ధులు సభ్యులుగా ఉండేవారు. సో గుప్తుల పరిపాలనలోని ముఖ్యమైన అధికారులని చూద్దాం. సంధి విగ్రాహక అంటే విదేశాంగ శాఖ. కుమారామాత్య అంటే ఉన్నత అధికారులు. వీరు రాజుచే నేరుగా నియమించబడతారు. కొన్ని బుక్స్లో కుమారామాత్య అంటే మంత్రి అని, ప్రధానమంత్రి అని ఉంది. ఒకవేళ ఉన్నత అధికారులు అనే ఆప్షన్ లేకపోతే ప్రధానమంత్రి అనే ఆప్షన్ ఉంటే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ సైట్స్లో మంత్రి అని ఉంది, ఇంగ్లీష్ వెబ్సైట్స్లో. సో మంత్రి అని ఉంది ఆన్లైన్ సోర్సెస్లో. కుమారామాత్య అంటే ఉన్నత అధికారులతో పాటు మంత్రి అనే మీనింగ్ కూడా ఉంది. సో ప్రధాని అయితే నాకు కొన్ని బుక్స్లో మాత్రం, తెలుగులో ఉండే కొన్ని బుక్స్లో మాత్రం కనబడింది. మహాబలాధికృత అంటే సేనాపతి లేదా సర్వసైన్యాధిపతి. భటాశ్వపతి అంటే అశ్వదళాధిపతి. కటుక లేదా పీలుపతి అంటే గజదళాధిపతి. దండపాశాధిపతి అంటే పోలీస్ శాఖ అధిపతి. శౌల్కిక అంటే కస్టమ్స్ అధికారి లేదా రహదారి పన్నులు వసూలు చేసే అధికారి. కొన్ని బుక్స్లో శౌల్మిక అని ఉంది, కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ శౌల్కిక అనేది కరెక్ట్. మహాదండనాయక అంటే ముఖ్య న్యాయమూర్తి. అకపాలాధికృత అంటే అకౌంట్స్ శాఖాధిపతి. హిరణిక మరియు ఔద్రాంగిక అంటే పన్నులు వసూలు చేసే అధికారులు. మహాప్రతిహార అంటే అంతఃపుర రక్షకుడు. రణభాండాగారికుడు అంటే సైనికుల జీతభత్యాలను చూసే అధికారి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ గుప్తుల పరిపాలనలో ఉన్న ముఖ్యమైన అధికారులు. మత పరిస్థితులు. గుప్తుల కాలంలో మత రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భక్తి ప్రధానమైన హిందూ మతం పరిపూర్ణ రూపంలో అవతరించింది. ప్రాచీన భారతంలోని ఇతర మతాలన్నీ క్రమక్రమంగా హిందూ మతంలో కలిసిపోయాయి. హిందూ మతంలో వైష్ణవ మరియు శైవ అనే 2 ప్రధాన శాఖలు ఆవిర్భవించాయి. సో ముందుగా వైష్ణవ మతం చూద్దాం. గుప్తుల కాలంలోనే విష్ణువు యొక్క దశావతారాలు ప్రసిద్ధిగాంచాయి. ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అనేకసార్లు అవతరించాడనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉండేది. దశావతారాలు. మత్స్యావతారం. మానవ జాతిని రక్షించడానికి మత్స్యావతారంలో వచ్చి మనువును వరద నుండి కాపాడాడు విష్ణుమూర్తి. కూర్మావతారం. అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు సాగర మథనం చేస్తుండగా మందర పర్వతాన్ని మోయడానికి విష్ణువు కూర్మావతారాన్ని ఎత్తాడు. సో మత్స్యావతారం మొదటి అవతారం, 2వ అవతారం కూర్మావతారం. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. దశావతారాల్లో ఎక్కువగా ఇందులో ఇంపార్టెన్స్ ఏమంటే రామావతారం, కృష్ణావతారం,
బుద్ధావతారం మరియు కల్కి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రైట్ సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అడగడు. సో ఎక్కువగా అడిగేది నెంబర్సే. సో ఒకసారి అయితే చూద్దాం. వరాహావతారం రాక్షసుడైన హిరణ్యాక్షుడిని సంహరించడానికి మరియు భూమాతను కాపాడటానికి విష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. నరసింహావతారం హిరణ్యకశిపుడనే రాక్షసుని సంహరించడానికి విష్ణువు నరసింహావతారం ధరించాడు. వామన అవతారం కేరళ పాలకుడైన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన వామనుడు విష్ణువు యొక్క 5వ అవతారం. కేరళ ప్రజలు ఓణం పండుగను బలిచక్రవర్తి జ్ఞాపకార్థం జరుపుకుంటారు. పరశురామావతారం గొడ్డలి చేతపట్టిన రాముడిగా అవతరించిన విష్ణువు క్షత్రియులను అంతం చేసి వారి రాజైన కార్తవీర్యను చంపాడు. సో ఇది కూడా పరశురామావతారం. నెంబర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రామావతారం రాముడిగా అవతరించిన విష్ణువు శ్రీలంకాధీశుడైన రావణాసురుణ్ణి వధించాడు. రామావతారం 7వది. కృష్ణావతారం 8వది. మధుర పాలకుడైన కంసుణ్ణి అంతం చేయడానికి కృష్ణుడిగా అవతరించాడు. 9వది బుద్ధావతారం మానవాళికి అహింసా మార్గాన్ని మరియు సామాజిక సమానత్వాన్ని బోధించడానికి విష్ణువు బుద్ధావతారాన్ని తీసుకున్నాడు. కల్కి అవతారం విష్ణువు, ఇది 10వ అవతారం, కలియుగాంతంలో కల్కిగా జన్మిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. శైవమతం హిందూ మతంలో ఇంకొక ప్రధాన శాఖ. ఇందులో అనేక ఉపశాఖలు ప్రాచీన కాలంలోనే ఆవిర్భవించాయి. అందులో ముఖ్యమైనవి అతివాద శైవ శాఖలు. అతివాద శైవ శాఖల్లో పాశుపతం, ఇది శైవ మతంలోని అతివాద శాఖ. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో గుజరాత్కి చెందిన లకులిస ప్రారంభించాడు. లకులిస రచించిన గ్రంథం పంచార్త విద్య. మధుర శాసనం పాశుపత శాఖని గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. కాపాలిక మరియు కాలముక ఇవి పాశుపత శైవం యొక్క ఉపశాఖలు. క్రీస్తు శకం 4 మరియు 5 శతాబ్దాల్లో కాపాలిక మరియు కాలముక అనే 2 శాఖలు ఆవిర్భవించాయి. అఘోర శైవం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దీనిని అఘోర శివాచార్య స్థాపించాడు. ఈ శైవ శాఖ నేటికి కాశీ ప్రాంతంలో కనిపిస్తుంది. వీరు మలమూత్రాలను మరియు కుళ్ళిన మానవ కళేబరాలను తింటారు. మితవాద శైవ శాఖలు త్రికశాఖను స్థాపించినది అభినవ గుప్త. ప్రత్యాభిజ్ఞ శాఖను స్థాపించినది వసుగుప్త. స్పందశాస్త్ర శాఖను స్థాపించినది కల్లాట మరియు సోమానంద. శుద్ధ శైవ లేదా శివాద్వైతను స్థాపించినది శ్రీకాంత శివాచార్య. చాలా చాలా ఇంపార్టెంట్. వీరశైవంని స్థాపించినది బసవన్న. గుప్తుల కాలంలో లలిత కళలు. గుప్తుల శిల్పకళ లతలు మరియు పువ్వులను ప్రతిబింబిస్తూ జ్యామితీయ కొలతలతో నిర్మించబడి చాలా గొప్ప కళారీతిగా గుర్తింపు పొందింది. గుప్తుల కళారీతి మథురలోని కుషాణుల శిల్పరీతిని అనుసరించినట్లుగా ఉంది. గుప్తుల కాలంలో చిత్రలేఖనం కూడా అత్యున్నత దశలో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన శిల్పకళ సారనాథ్ శిల్పకళ. ఇది నూతన బౌద్ధ శిల్పకళ శైలి. కాశీ సమీపంలోని సారనాథ్ కేంద్రంగా ఈ శైలి అభివృద్ధి చెందింది. సారనాథ్ శైలిలో ప్రముఖమైనవి గౌతమ బుద్ధుడి ధర్మచక్ర పరివర్తన ముద్రలో చూపించే శిల్పాలు. గౌతమ బుద్ధుడిని ధర్మచక్ర పరివర్తన ముద్రలో ఈ శిల్పాలు చూపిస్తాయి. గుప్తుల కాలానికి చెందిన 7.5 అడుగుల ఎత్తున్న రాగి బుద్ధుడి శిల్పం ఎక్కడ లభించింది? బీహార్లోని సుల్తాన్గంజ్లో. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉంది. మధ్యప్రదేశ్లోని బాగ్లో 9 బౌద్ధ గుహాలయాలను నిర్మించినది గుప్తులు. అజంతాలోని మహారాష్ట్రలో ఉన్న అజంతాలోని 29 బౌద్ధ గుహాలయాల్లో కొన్నింటిని గుప్తులు నిర్మించారు. అజంతా గుహల్లో బుద్ధుడి జాతక కథలను ప్రతిబింబించే చిత్రాలను 8వ నెంబర్ గుహల పైకప్పులపై చిత్రించారు. 16, 17 మరియు 19. గుప్తులు 20 హిందూ గుహాలయాలను ఎక్కడ నిర్మించారు? విదిశా జిల్లాలోని ఉదయగిరిలో మధ్యప్రదేశ్లో ఉంది. ఇవి భారతదేశంలోని తొలి హిందూ గుహాలయాలు. ఇందులో శైవ మరియు వైష్ణవ గుహాలయాలు ఉన్నాయి. ఈ గుహాలయాల్లో అత్యున్నతమైన హిందూ శిల్పకళ కనిపిస్తుంది. భారతదేశంలోనే తొలి హిందూ గుహాలయాలను నిర్మించినది
గుప్తులు. సో పైన చూసాం పాయింట్, శైవ వైష్ణవ గుహాలయాలు ఉన్నాయి. అయితే ఇంపార్టెంట్ పాయింట్, భారతదేశంలోనే తొలి గుహాలయాలను నిర్మించినది అశోకుడు. అశోకుడు నిర్మించిన గుహాలయాలు బారాబర్ గుహాలయాలు. అశోకుడు బారాబర కొండల్లో 4 గుహాలయాలను నిర్మించగా, అశోకుడి మనవడైన దశరథుడు నాగార్జున కొండల్లో 3 గుహాలయాలను నిర్మించాడు. ఈ గుహాలయాలన్నీ అజీవిక మతస్థులకు దానంగా ఇవ్వబడ్డాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అజీవిక మతాన్ని స్థాపించినది మాకరి గోసాల పుత్త. ఉదయగిరి శిల్పాల్లో అత్యంత సుప్రసిద్ధమైనది 5వ గుహాలయంలో కనిపించే భూమిని కాపాడుతున్న వరాహ శిల్పం. గుప్తులు నిర్మించిన నిర్మితి ఆలయాలు ఎక్కడ కనిపిస్తాయి? మధ్యప్రదేశ్లో. గుప్తులు నిర్మించిన హిందూ దేవాలయాలు ఏ శైలిలో ఉంటాయి? నగర లేదా శిఖర శైలిలో. ఈ శైలి ఉత్తర భారతదేశంలో నేటికి కూడా కొనసాగుతోంది. గుప్తులు నిర్మించిన ముఖ్యమైన ఆలయాలు: కంకాలదేవి ఆలయం, తిగ్వా, మధ్యప్రదేశ్; విష్ణు ఆలయం మరియు వరాహ ఆలయం, ఇరాన్, మధ్యప్రదేశ్. ఈ ఆలయంలో నిలువెత్తు హరిహర శిల్పం చాలా సుప్రసిద్ధమైనది. పార్వతీ ఆలయం మరియు మహాదేవ ఆలయం నాచ్నా కుతారా, మధ్యప్రదేశ్లో ఉంది. దీన్నే చౌముఖ్నాథ్ ఆలయం అని కూడా అంటారు. శివాలయం భూమ్రా, మధ్యప్రదేశ్. అత్యంత విశిష్టమైన మహిషాసుర మర్దిని శిల్పం భూమ్రాలో ఉన్న శివాలయంలో ఉంది. దశావతార ఆలయం దియోగర్, ఉత్తరప్రదేశ్లో ఉంది. బితార్గావ్ ఆలయం కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ రెండింటి గురించి కింద టేబుల్స్లో చూద్దాం. సో ఈ బితార్గావ్ ఆలయం, కాన్పూర్లో ఉన్న బితార్గావ్ ఆలయం పూర్తిగా శిథిలమైంది. ఇది ఏ దేవుడి ఆలయమో తెలియడం లేదు. సో ఫస్ట్ నాచ్నా కుతారా, భూమ్రా ఆలయాల గురించి చూద్దాం. క్రీస్తు శకం 5వ శతాబ్దపు ద్వితీయార్ధానికి చెందిన ఆలయాలు. ఈ ఆలయాల్లో చుట్టూ ప్రదక్షిణలు చేసే సౌకర్యం ఉన్నాయి. ఈ ఆలయం క్రింది భాగంలో పూర్ణ కుంభాకృతిలో ఉన్న ధ్వజస్తంభం ఉంటుంది. ప్రస్తుతం మనం దేవాలయాల్లో వీటిని చూస్తున్నాం. దశావతార ఆలయం ఇది దియోగర్లో ఉంది, ఉత్తరప్రదేశ్లోని దియోగర్లో ఉంది. దీని గర్భగుడి చతుర్భుజాకృతిలో నిర్మించారు. గర్భగుడి గోడలు, ప్రాకారాలపైన అందమైన శిల్ప కళాకృతులు దశావతార ఆలయంలో కనిపిస్తాయి. దశావతార ఆలయం పంచాయతన అంటే 5గురు దేవుళ్లను కలిగి ఉండే పంచకూట ఆలయాల రకానికి చెందినదిగా చరిత్రకారులు గుర్తించారు. ఈ ఆలయం క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినది. దశావతార ఆలయంను నగర శైలిలో నిర్మించారు. అనంత శయన శిల్పం మరియు గజేంద్ర మోక్ష శిల్పాలు దశావతార ఆలయ గోడలపైన అత్యంత సుందరంగా చెక్కబడ్డాయి. దశావతార ఆలయంలో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు ఉన్నాయి. నెక్స్ట్ బితార్గావ్ ఆలయం. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన ఆలయం. దీన్ని ఇటుకలతో ఎంతో కళాత్మకంగా నిర్మించారు. ప్రధానంగా దీని నిర్మాణం పిరమిడ్ ఆకృతిలో ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దానికే చెందిన బుద్ధగయలోని మహాబోధి ఆలయం బితర్గావ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి, మహాబోధి ఆలయం మరియు బితార్గావ్ ఆలయం. సో మహాబోధి ఆలయం గురించి చూద్దాం. మహాబోధి ఆలయాన్ని మొదటగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. కాలక్రమేణా ఇక్కడ అనేక నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న ఆలయం 5 లేదా 6 శతాబ్దాల నాటికి, క్రీస్తు శకం 5 లేదా 6 శతాబ్దాల నాటిది. ఇది పూర్తిగా ఇటుకలతో నిర్మించిన తొలి బౌద్ధ దేవాలయాల్లో ఒకటి మహాబోధి ఆలయం. 2002లో మహాబోధి ఆలయం యునెస్కో గుర్తింపుని పొందింది. సో బీతర్గావ్ ఆలయం పూర్తిగా శిథిలం అవడం వల్ల ఇది ఏ దేవుడి ఆలయమో తెలియడం లేదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బితార్గావ్ ఆలయం భారతదేశంలో నేటికి నిలిచి ఉన్న తొలి హిందూ దేవాలయం. సో నెక్స్ట్, భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణంను ప్రారంభించిన ఉత్తర భారతదేశ రాజవంశం గుప్తులు. దేవాలయ నిర్మాణంలో గర్భగుడి లేదా గర్భగృహ విధానంను ప్రారంభించినది గుప్తులు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా
కట్టడ దేవాలయాలను ప్రారంభించినది గుప్తులు. హిందూ దేవాలయాల్లో గర్భగుడిపైనున్న కట్టడాన్ని ఏమంటారు? విమానం అని అంటారు. ఆలయంలో ప్రధాన దేవత లేదా దేవుడిని ఉంచే ప్రదేశాన్ని గర్భగుడి అని అంటారు. ఆలయ ద్వారంను ఏమంటారు? గోపురం అని అంటారు. సో విమానం అంటే చూద్దాం, మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. హిందూ దేవాలయంలో గర్భగుడిపై ఉన్న కట్టడాన్ని విమానం అని అంటారు. సో ప్రాంతం, దేవాలయ శైలి గురించి చూద్దాం. ఉత్తర భారతదేశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తర భారతదేశం శిఖర లేదా నగర శైలిని కలిగి ఉంటుంది. శిఖర లేదా నగర శైలి విమానంని కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశం ద్రావిడ శైలి విమానంని కలిగి ఉంటుంది. దక్కన్ విసార శైలి విమానంని కలిగి ఉంటుంది. సో ఏమేం శైలి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశం శిఖర లేదా నగర శైలి, దక్షిణ భారతదేశం ద్రావిడ శైలి, దక్కన్ విసార శైలి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 శైలులలో విమానం యొక్క ఆకారం అనేది వేరువేరుగా ఉంటుంది. గుప్తుల కాలంలో సంగీతం, నాట్యం. సంగీతంలోని మెలకువలను వర్ణించే గ్రంథం మాళవికాగ్నిమిత్రం, కాళిదాసు రచన. మాళవికాగ్నిమిత్రం అనే గ్రంథం తాళ, లయ, స్వర, రాగ, లలిత, సారంగ వంటి సంగీత నిబంధనల్ని తెలియపరిచింది. సముద్రగుప్తుడు మరియు కుమారగుప్తుడు వీణ వాయించారని తెలియజేస్తున్న ఆధారాలు వీరు ముద్రించిన నాణేలు. సో వీణ అనేది గుర్తుపెట్టుకోండి. గుప్తుల కాలంలోని సాహిత్య గ్రంథాల్లో ప్రస్తావించబడ్డ సంగీత వాయిద్యాలు వీణ, వేణువు, తబల, పిల్లన గ్రోవి మరియు తంత్రి. అజంతా శిల్పకళ మరియు చిత్రలేఖనం. అజంతా గుహలు ఔరంగాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో ఉంటాయి. సో బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పం, వాస్తుశిల్పం మరియు అద్భుతమైన సమాహారం ఇక్కడ దర్శనమిస్తుంది. భారతదేశ చరిత్రలోనే పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతాలో కనిపిస్తుంది. సో ఈ అజంతా గుహల్లో గుప్తులు నిర్మించినవి కూడా ఉన్నాయి. సో అందుకే ఇవి చూస్తున్నాం. భారతదేశంలో యునెస్కో గుర్తించిన తొలి ప్రపంచ వారసత్వ కేంద్రం అజంతా గుహలు. 1983లో అజంతా గుహలకి యునెస్కో గుర్తింపు లభించింది. భారతదేశంలో 1983లో యునెస్కోచే గుర్తించబడ్డ ప్రపంచ సాంస్కృతిక స్థలాలు. భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలాలు అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి, ఆగ్రా కోట ఢిల్లీ, ఎల్లోరా గుహలు మహారాష్ట్ర మరియు తాజ్మహల్ ఆగ్రా. ఇవన్నీ కూడా 1983లో యునెస్కోచే గుర్తించబడ్డాయి. సో 2023లో యునెస్కో గుర్తింపు పొందినవి శాంతి నికేతన్ విశ్వవిద్యాలయం, స్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. హొయసల రాజవంశానికి చెందిన దేవాలయాలకి 2023లో యునెస్కో గుర్తింపు లభించింది. హొయసల దేవాలయాలు కర్ణాటకలో ఉన్నాయి. సో ఆ దేవాలయాలు ఏంటంటే చెన్నకేశ్వర ఆలయం బేలూరు, హొయసలేశ్వర ఆలయం, దీన్నే హలేబీడు ఆలయం అని కూడా అంటారు, కేశవ ఆలయం, ఇది సోమనాథపురలో ఉంది. ఈ 3 దేవాలయాలకు కలిపి యునెస్కో గుర్తింపునిచ్చారు. హొయసల రాజవంశానికి చెందిన టెంపుల్స్ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నాయి. సో ఈ ఆలయాల నిర్మాణంలో నగర, భూమిజ మరియు ద్రవిడ శైలులు కనిపిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 42 ప్రపంచ వారసత్వ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశం అత్యధిక యునెస్కో ప్రాంతాలు కలిగిన 6వ దేశం. అత్యధిక యునెస్కో ప్రాంతాలు కలిగిన మొదటి దేశం ఇటలీ. ఇటలీలో 59 యునెస్కో వారసత్వ కేంద్రాలు ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ కాదు ఇది. సో మనది 6th కంట్రీ. అత్యధిక యునెస్కో ప్రాంతాలు కలిగిన 6th కంట్రీ ఇండియా, 1st కంట్రీ ఇటలీ. అజంతా గుహలు. అజంతాలోని సహ్యాద్రి పర్వతాల్లో మొత్తం 29 బౌద్ధ గుహాలయాలు నిర్మించబడ్డాయి. సో కొన్ని బుక్స్లో 30 అని ఉంది. సో టోటల్ 29 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లభించిన శాసనాల ద్వారా అజంతా గుహాలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డాయి. సో ఈ మధ్యకాలంలో గుప్తులు కూడా పరిపాలించారు కాబట్టి ఈ టాపిక్ని చూస్తున్నాం. ఈ గుహాలయాలు ఏ కాలంలో ఏ రాజుల ఆదరణలో నిర్మించబడ్డాయో తెలియజేసే స్పష్టమైన ఆధారాలు లేవు. అజంతాలోని 9, 10 నెంబర్ గల గుహలు శాతవాహన యుగానికి చెందినవి. అజంతాలోని 10వ గుహలోని శ్వేతగజ జాతక లేదా షెడ్డాంక జాతక కథా చిత్రం శాతవాహన యుగానికి చెందినది. సో ఇలా చెప్పడానికి కారణం
ఇది ఇంత కరెక్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే అజంతా చిత్రాలకు మరియు శాతవాహన కాలంలోని అమరావతి శిల్పాలకు గల పోలికలను బట్టి ఇది శాతవాహన కాలానికి చెందినదిగా నిర్ధారించారు. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహనులు, అభిరులు, వాకాటకులు, గుప్తులు మరియు బాదామి చాళుక్యులు ఈ అజంతా గుహాలయాల నిర్మాణం చేపట్టి ఉండవచ్చు. ఈ మధ్యకాలం అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్యకాలంలో. సో వీరందరూ పరిపాలించారు. సో వీరు ఈ నిర్మాణాలు చేపట్టి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. బుద్ధుడు మరియు బోధిసత్వుల జాతక కథలను చిత్రాలుగా గీసి మరియు శిల్పాలుగా చెక్కి గుహాలయాల గోడలను మరియు పైకప్పులను అలంకరించారు. బుద్ధుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలను బోధిసత్వులైన వజ్రపాణి మరియు పద్మపాణి చిత్రాలను అందంగా చిత్రీకరించారు. సో అజంతా గుహల్లో మహాపరినిర్వాణ శిల్పం అంటే మరణిస్తున్న బుద్ధుడు 8వ గుహాలయంలో మనకు కనబడుతుంది, 26వ గుహాలయంలో. సో ప్రతి గుహాలయానికి ఒక నెంబర్ ఇచ్చారు. సో 26వ గుహాలయంలో మహాపరినిర్వాణ శిల్పం అంటే మరణిస్తున్న బుద్ధుడి శిల్పం మనకు కనిపిస్తుంది అజంతా గుహల్లో. అజంతా గుహాలయాలని కనుగొన్నది జాన్ స్మిత్ 1819వ సంవత్సరంలో. బోధిసత్వులైన పద్మపాణి మరియు వజ్రపాణిల చిత్రాలు 8వ గుహాలయంలో ఉన్నాయి, 1వ గుహాలయంలో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.